వెల్కమ్ టు శ్రీముదిగొండ ఛానల్. అందరికీ నూతన ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మా స్టూడియోలో శ్రీ ముదిగొండ అమర్నాథ్ శర్మ గారు, డాక్టర్ అమర్నాథ్ శర్మ గారు పూర్తి వివరాలతో పాటు వారు వివరిస్తారు. నమస్కారం అమర్నాథ్ శర్మ గారు, మా స్టూడియోకి వచ్చినందుకు. నమస్కారం అండి. నమస్కారం. ఒక్కసారి అంటే మాకు మీ గురించి తెలుసు, ప్రేక్షకుల కోసం ఒక్కసారి మీ విద్యార్థులు కానీ లేదా మీ గురించి చెప్పండి. శివాయ గురవే నమః. నా పేరు డాక్టర్ ముదిగొండ అమరనాథ శర్మ. నేను సర్దార్ పటేల్ డిగ్రీ కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. అష్టావధానిని, శ్రీ శైవ మహాపీఠం ఆస్థాన పండితుణ్ణి, అలాగే జగద్గురు శంకరాచార్య పుష్పగిరి మహాసంస్థానానికి కూడా ఆస్థాన పండితుడిగా ఉన్నాను. కన్యా రాశి వారికి 8 ఆదాయం, 11 వ్యయం, 3 రాజపూజ్యం, 3 అవమానం. కన్యా రాశి వారికి ఇప్పుడు అనుకూలంగా లేదు. 31 మే వరకు 10వ స్థానంలో ఉంటాడు. ఎవరు? బృహస్పతి. తర్వాత ఏమవుతుంది? 11లో బృహస్పతి వస్తాడు. కాబట్టి 11వ స్థానంలో బృహస్పతి ప్రవేశిస్తాడు. కాబట్టి కన్యా రాశి వారికి ముట్టింది ముత్యం, పట్టింది పగడం అనే రీతిలో చక్కగా ఉంటుంది. కన్యా రాశి వారికి జూన్ నుండి చక్కగా ఉంటుంది. ఈ సంవత్సరము వాళ్ళకి నూతన కార్యలాభము, మనస్సౌఖ్యము, ఏ కార్యక్రమం ప్రారంభించినా శుభప్రదంగా జరుగుతూ ఉంటుంది. అలాగే 31/10/2026 నుండి 24/1/2027 వరకు శుభకార్యాల వల్ల కాస్త డబ్బు ఖర్చు పెడతారు. అయినప్పటికీ కూడా ఈ సంవత్సరము కన్యా రాశి వారికి శని 7వ స్థానంలో ఉంటాడు. 7వ స్థానంలో శని ఉన్నందువల్ల కొంచెం అనారోగ్యం కలగవచ్చు. ప్రవాసం అంటే వేరే దేశానికి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు కాలక్షేపం చేయవచ్చు. అశాంతి కలగవచ్చు. ఒకటేమో బృహస్పతి ఏమో 11వ స్థానంలో ఉన్నాడు, కొంత మేలు జరుగుతుంది. శనేశ్వరుడి వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కన్యా రాశి వారికి. కాబట్టి ఈ కన్యా రాశి వారు ఈ సంవత్సరము శనికి, అలాగే శనేశ్వరుడికి, కేతుగ్రహానికి జపము, తపము ఆచరించినందువల్ల శుభప్రదమైన జీవితం గడుపుతారు. మీకు ధన్యవాదాలండి. నమస్కారం. సంతోషం.